ఈ రోజు తిరుపతిలో కొత్త వీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం పాలక మండలి చైర్మన్ మరియు సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దేవాలయ పాలక మండలి అధ్యక్షులు వినోద్, సభ్యులు పాటిబండ మురళీశర్మని, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తాతయ్యకుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ పడమర మండల అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, కేఎన్ రాజా, కూటమి నాయకులు వెంకట్రాయల్ తదితరులు చైర్మన్ మరియు సభ్యుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాలక మండలి సభ్యులందరూ కూడా తిరుపతిలో ప్రఖ్యాతిగాంచిన పురాతన ఆలయమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని కొనియాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్థానిక కొత్త వీధి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఆ దేవాలయానికి ఈరోజు పాలక మండలిని నియమించారు. ఈరోజు పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాకు భారతీయ జనతా పార్టీ నుంచి మా నాయకులు మురళీ శర్మ గారికి పాలక మండలి సభ్యులుగా ఇచ్చారు. ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మురళీ శర్మ గారిని మేము సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశాము. అలాగే ఈ ప్రాచీనమైన ఆలయం ఇది స్థానికులు ఈ చుట్టుపక్కల ఆకుతోటి వీధి, దొడ్డాపురం వీధి, కొత్త వీధి, మిట్ట వీధి, ఈ కాపు వీధి, వీరు ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామి గుడికి మా తాత ముత్తాతల కాడి నుంచి వస్తున్నారు. ఈ ప్రాచీనమైన దేవాలయాన్ని ఈ పాలక మండలి సభ్యులు, అధ్యక్షులు అందరూ కలిసి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, ఈ వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఓం నమో వెంకటేశ్వర.